అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన మిద్దె తోటలో నల్ల పసుపు హార్వెస్ట్ చేశాను. ఎలా వచ్చింది, ఎంత వచ్చింది, ఎప్పుడు వేశాను, ఎప్పుడు హార్వెస్ట్ చేశాను, ఈ విషయాలన్నీ ఈరోజు చెప్పుకుందామండి. మనందరం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న హైదరాబాద్లో జరిగే గ్రాండ్ నర్సరీ మేళా డేట్స్ కూడా రాబోతోందండి త్వరలో. ఆ విషయాలు కూడా మనం చెప్పుకుందాము. ఈ నల్ల పసుపు ఈ టబ్లో వేసి సంవత్సరం అయ్యిందండి. లాస్ట్ జనవరిలో వేశాను. ఇప్పుడు ఇది ఇలా పండిపోయింది. ఆకులు ఇలా పండిపోయి వాడిపోయాయి. కానీ ఒక చిన్న పిలక, ఒక చిన్న మొక్క మళ్ళీ వస్తోంది. దానిలోనే పచ్చగా ఉంది, చూసారా? మధ్యలో ఆ గీతలు చూసారా? ఆ నల్లచారలు నల్ల పసుపుకైతేనే ఉంటాయి. దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసి ఎలా ఉందో, ఎంత వచ్చిందో మీరు చూడండి. ఆ చిన్న మొక్కని డిస్టర్బ్ చెయ్యకుండా జాగ్రత్తగా తీసి మళ్ళీ పెడతాను. ఆ మొక్క ఈ మధ్యలో వచ్చింది. ఒక నెల రోజుల క్రితం నుంచి ఆ మొక్క చిన్న పిలకలాగా వచ్చి అది పెద్దదవుతోందండి. దాన్ని మాత్రం మళ్ళీ అలాగే నాటేసేస్తాను. ఈ దుంపలు వచ్చినవి ఎలా వచ్చాయో, ఎంత వచ్చాయో ఇప్పుడు చూద్దామండి. చూసారా? ఒక చోట దెబ్బ తగిలి బ్లూగా అయ్యింది, చూడండి. మా చెల్లి ఇది తీయడానికి హెల్ప్ చేస్తోంది. చూసావా? కాడ కూడా ఇప్పుడు నల్లగా ఉంది. ఆ చిన్న పిలక మాత్రం తీసి పక్కన పెట్టానండి జాగ్రత్తగా. దాన్ని ఇప్పుడు మళ్ళీ నాటేస్తాను. ఇలాతగా ఉన్నాయి చూడమ్మా. ఇవన్నీ అట్ట మొలకలు వచ్చేస్తాయి, ఉంచితే కదా. అంతే శనకాయలాగా వచ్చింది, ఆ దుంపల్లాగా రాలా. ఇది 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 మెల్లిగి తీద్దాం, అది విరక్కుండా తీద్దాం, దుంపలాగా తీద్దాం. మొక్క వాడిపోయింది, ఆకు వడబడిపోయింది, పండిపోయింది అని తీసానండి. ఇలా సన్నగా దుంపల్లాగా ఉన్నాయి, అవి పెద్దగా అవ్వలేదు. కానీ ఇంకా కొన్ని రోజులు ఉంటే అయ్యేదేమో. కొంచెం బాధ అనిపించింది. కొంచెం రోజులు ఉంచితే ఇంకా కాస్త అవి కూడా పెద్ద అయ్యేవేమో అనిపించిందండి. తెలియలేదు. ఇది మొదటిసారి మా ఇంట్లో రావడం. కొంచెం విరిగిపోయిన చోట చూసారా, బ్లూగా ఉన్నాయి దుంపలు. బ్లూగా ఉంది చూడండి, ఆ విరిగిపోయిన చోట కనిపిస్తోందా? అదిగోనండి, అంత వచ్చింది. ఆకులు పండిపోయాయని తీసానండి. కానీ సన్నగా ఉన్నాయి, అవి ఇంకా ఊరలేదు. ఇంకా కొన్ని రోజులు ఉంచినట్లయితే బాగుండేదేమో. మరి ఆకులు పండిపోతే తీసేయాలంటారు కదా, అందుకని తీశాను. కొంచెం బాధగానే అనిపించింది అండి. అవి కూడా పెద్ద అయ్యేవేమో ఇంకా కొన్ని రోజులు ఉంటేనని. సరే, అదండి అలా ఉన్నాయి చూడండి. అలా బ్లూగా వచ్చింది. ఈసారి మళ్ళీ జాగ్రత్తగా ఈ దుంపలు కొన్ని మాత్రమే వచ్చాయి, పెద్దవి ఉంచి మళ్ళీ నాటేస్తానండి. ఆ మొక్కను కూడా మళ్ళీ పెట్టేస్తాను. ఇవన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా వచ్చాయండి. ఇన్ని మాత్రమే వచ్చాయి, చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. అవి కూడా పెద్దవి అయ్యేవేమో. అదండి ఈరోజు నల్ల పసుపు హార్వెస్ట్ వీడియో. ఈ మొక్క చాలా హెల్దీగా పెద్దగా వచ్చిందండి. పెద్ద ఆకులతోటి బాగా వచ్చింది. చాలా ఎక్కువ వస్తుందని అనుకున్నాను, కానీ అనుకున్నంత ఎక్కువగా రాలేదండి. వచ్చినట్లయితే చాలామంది కావాలని అడిగిన వాళ్ళకి ఇవ్వగలిగేదాన్ని. ఈసారి ఇంకా జాగ్రత్తగా తీసుకుని సరిగ్గా నాటి
ఈసారి ఇంకా ఎక్కువ తీసుకోవాలి అనుకుంటున్నాను. అదండి ఈరోజు వీడియో. తరువాత హైదరాబాద్లో జరిగే గ్రాండ్ నర్సరీ మేళా, పీపుల్స్ ప్లాజాలో జరిగే గ్రాండ్ నర్సరీ మేళా 2024లో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జరుగుతుందండి. ఎంతగానో ఎదురు చూసే వాళ్ళందరికీ శుభవార్తే కదండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.